అందరికీ నమస్తే అండి. ఈరోజు బెండకాయ జీడిపప్పు ముద్దకూర వండుతున్నానండి. ఈ వీడియోలో ఈ కూరకు సంబంధించి చిట్కాలు కూడా చెప్తానండి. ముందుగా మిక్సీ కింద తీసుకొని ఒక పెద్ద టమాటా ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. అందులో నానబెట్టిన ఒక 8 జీడిపప్పులు 2 పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. ఇందులో 1/2 కేజీ బెండకాయ ముక్కలు కొంచెం పొడవుగా తరుక్కుని నూనెలో రంగు మారే వరకు వేయించుకోవాలి. మొదటి చిట్కా అండి, బెండకాయలు కడిగి శుభ్రంగా గుడ్డతో తుడిసాక అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలా చేయటం వల్ల బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉంటాయి. వేయించిన బెండకాయ ముక్కలు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె కాగాక 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. మరో చిట్కా అండి, బెండకాయ ముక్కలు ఎప్పుడు 1.5 అంగుళాలు పొడవుగా కోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. ఇంకో చిట్కా అండి, జీడిపప్పు బదులు పల్లీలు వాడుకోవచ్చు. ఒక గుప్పుడు పల్లీలు దోరగా వేయించి పొట్టు తీసేసి మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుంటే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి. ఇదంతా నూనె తేలి వరకు కాసేపు వేయించుకోవాలి. ఇంకో చిట్కా అండి, బెండకాయ ముక్కలు ఉడికేటప్పుడు ఎక్కువ గరిటెతో కలపకూడదు. 1/4 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం వేసుకుని కలుపుకోవాలి. చిన్న స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా కాసేపు వేయించుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేగినవి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ నీళ్లు మరిగేటప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర 3 వంతులు ఉడికిందండి. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి మెత్తగా నలిపి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. కూర ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.